దుండిగల్ మున్సిపాలిటీ గండిమైసమ్మ చౌరస్తాలో బీజేపీ నాయకులు మల్లేష్ యాదవ్ పహల్గామ్ ఉగ్రవాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి 2 నిమిషాలు మౌనం పాటించి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇలా జరగడం చాలా బాధాకరమని, కులం మతం అడగకుండా కేవలం హిందువులపై పైశాచికంగా జరిగిన ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, మల్లారెడ్డి, ఆంజనేయులు, విజయ్, సాయి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. कश्मीर हिंदुस्तान का, नहीं किसी का बाप का, कश्मीर हिंदुस्तान का, అలాగే నిన్న జమ్మూ కాశ్మీర్ లో కూడా కేవలం హిందూ మతం సంబంధించిన వాళ్ళ ఐడెంటిటీ కార్డు చూసి మరీ హిందువులను కాల్చి చంపడం జరిగింది. ఇలా చూసుకుంటే ప్రపంచంలో ఎక్కడ చూసినా మన హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. మన హిందువులంటే ఎందుకంత కక్ష? ఎక్కడ చూసినా హిందువులనే టార్గెట్ చేస్తున్నారు. ప్రతి ఏరియాలో ఎక్కడ చూసినా హిందువులు గుళ్ళను ధ్వంసం చేయడము, విగ్రహాలు ధ్వంసం చేయడము. నిన్న చిన్నారులు చూసినాం మనం. చిన్నారులు కూడా ఒక శివాలయాన్ని, శివుని విగ్రహాన్ని అన్ని ధ్వంసం చేసేసి ఎక్కడెక్కడ ముక్కలు పారవేయడం జరిగింది. ఇలా మనం చూసుకుంటూ పోతే మన హిందూ దేవాలయాలు కాదు, చివరికి వస్తే మన ఇండ్లలో కూడా మన కొట్టేటట్టున్నారు నా కొడుకులు. ఈ యొక్క అబ్దుల్లాపూర్ మున్సిపల్లో మన అబ్దుల్లాపూర్ అధ్యక్షుల సమక్షంలో ఈ యొక్క మహాధర్నా జరుగుతుంది కాబట్టి దయచేసి హిందువులందరూ ప్రతి ఇంటికి ఒక ఛత్రపతి సైనికులుగా వెళ్తేనే మన గుళ్ళు కానీ మన దేవాలయాలు కానీ అన్ని కాపాడుకుంటాం. మనం ఒక్కసారి కన్ను తెరిస్తే వాళ్ళ మస్జిదులే కాదు, వాళ్ళ ఎక్కడ ఏ ఒక్క మిగిలాయి. ఎందుకంటే దయచేసి చెప్తున్నాం, ఇది మొట్టమొదటి వార్నింగ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క ఇంటికి ఛత్రపతిగా వెళ్తాం, ఒక్కొక్క జేసీబీ తీసుకొని వెళ్తే. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.